ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో తగ్గిన విద్యార్థుల సంఖ్య చింతామోహన్ గారు చెప్తున్నట్లుగా నిజంగానే 5,000 స్కూళ్ళు ఆల్రెడీ మూతపడ్డాయా? మరో 5,000 స్కూళ్ళు మూతపట్టడానికి సిద్ధంగా ఉన్నాయా? మీరేమంటారు రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు మనం ఎలాంటి రాష్ట్రంలో ఉన్నాము, ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నాము అంటే, ముఖ్యమంత్రి గారు కొద్ది నెలల క్రితం ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఒక తల్లి కుమారుడు వచ్చారు. మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు బాబు అని ముఖ్యమంత్రి గారు అడిగారు. నేను చైతన్య స్కూల్లో చదువుతున్నాను సార్ అంటే, చాలా మంచి స్కూల్లో చదువుతున్నావమ్మా, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ని ప్రమోట్ చేసే పని చేశారు ఇండైరెక్ట్ గా. ఎందుకు ప్రభుత్వ స్కూల్లో చదవడం లేదు, ప్రభుత్వ స్కూల్కి రండి బాగుంటుందని చెప్పాలి, కానీ చైతన్య అంటే చాలా మంచి స్కూల్ అని చెప్పారు. కార్పొరేట్ మొత్తం విద్యనంతా కార్పొరేట్ గా మార్చేసిన ఈ రాష్ట్రంలో మంత్రి నారాయణ గారిని వేదిక మీద పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్లను ఉద్ధరించడం ఎలా అని ప్రసంగాలు చేసే రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఉన్నాం. మొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా అంటున్నారు, నెల్లూరులో మొత్తం విద్యనంతా కార్పొరేట్ చేశారు, ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అంటూ మాట్లాడారు. ఇండైరెక్ట్ గా మంత్రి నారాయణ గారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. అంటే ఈవెన్ విఆర్ కాలేజీని కూడా, హై స్కూల్ ని కూడా మునుముందు కార్పొరేట్ కల్చర్ తెచ్చినారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఏడాది కాలంలో 4,64,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో తగ్గిపోయారు అంటే ఎంత తీవ్రమైన అంశం. పైగా ఒక గుంటూరు జిల్లాలోనే 109 స్కూళ్లలో జీరో అడ్మిషన్. అంటే 1వ తరగతిలో ఎవరు జాయిన్ కావడం లేదు. అంటే 1వ తరగతిలో జాయిన్ కావడం అన్నది ఆగిపోయింది అంటే ఇక మెల్లమెల్లగా ఫేడ్ అవుట్. గవర్నమెంట్ స్కూల్ మొత్తం కంప్లీట్ గా ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి, ఎవరు జాయిన్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే, చాలా మంది గ్రామాల్లో చిన్నపిల్లలు 1వ తరగతి ఉంటే 5వ తరగతి పిల్లల వరకు వీళ్ళు మన దగ్గరే ఉంటారు చిన్నపిల్లలు కాబట్టి అని ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది స్కూళ్ళను మూసివేస్తూ ఉన్నారు. మూసివేయడం అన్నది ఎప్పుడు మొదలైందో, 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం ఉన్న స్కూళ్ళకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయినప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి అయితే ఎలాంటి బస్సులు గిస్సులు ఏముండవు. వీళ్ళు కింద మీద పడి పిల్లలే వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఇబ్బందితో చాలా మంది తల్లిదండ్రులు ఇక ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ అయితే ఒక బస్సు ఇవన్నీ రవాణా అంతా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదని అక్కడికి పంపిస్తున్నారు. మరి కొంతమంది హాస్టళ్లలో జాయిన్ చేసేస్తున్నారు. ఎలాగో మన ఊరిలో చదువుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా పక్క ఊరికి పంపించాల్సి ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు, వీళ్ళు జర్నీలో ఎవరు బాధ్యత వహించరు, పిల్లలకి ఇబ్బంది వస్తుందని చెప్పి బస్సులు ఉన్న ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. ఇంకా లేదు అంటే హాస్టళ్లలో వేసేస్తూ ఉన్నారు. దీనివల్ల మొత్తం ఇబ్బంది వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఇలాంటి అంశాలు కాకుండా పూర్తిగా ప్రభుత్వ స్కూళ్లను మెల్లమెల్లగా దెబ్బతీసి ప్రభుత్వ స్కూళ్లను నడపడం, విద్య అన్నది అసలు ప్రభుత్వ బాధ్యత కాదు అన్న ఒక వర్షాన్ని ప్రజల్లోనికి మెల్లమెల్లగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గోరుముద్ద పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా అద్భుతంగా స్పందన వచ్చింది. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఎవరు లేదు. హోంమంత్రి గారు పరిశీలనకు వెళ్తూ ఉన్నారంటే మొత్తం హై అలర్ట్ లో ఉంటారు మొత్తం స్కూళ్ళలో అక్కడంతా. కానీ హోంమంత్రి గారు వెళ్ళిన చోటే ఆమె తింటున్న భోజనంలోనే సరే అది బొద్దింక కాదు అని అంటున్నారు, వెంట్రుక అంటున్నారు. ఏదైనా కావచ్చు, ఆ రోజు అయితే ఏదో ఒకటి అడ్డం పడింది కదా. దానికి తోడు హోంమంత్రి గారే స్వయంగా చెప్పారు, మేమేమో జీవోలు ఇస్తూ ఉన్నాము సన్న బియ్యంతో పిల్లలకు అన్నం పెట్టాలని, మీరు మాత్రం అది చేయడం లేదు, ఒకరిద్దరు అధికారులను లేపేస్తే తప్పించి పరిస్థితి దారికి రాదని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా ఈ సన్న బియ్యం కానీ గోరుముద్ద లాంటి పథకాలు కానీ ఎక్కడా సరిగా ఇంప్లిమెంట్ కాలేదు అన్నది మన హోంమంత్రి గారి పరిశీలనలోనే స్పష్టంగా తెలిపింది. ఏడాదిలో 4,64,000 మంది విద్యార్థులు వెళ్ళిపోవడం, ఒకే జిల్లాలో 109 స్కూళ్లలో జీరో అడ్మిషన్. అంటే 1వ తరగతి ఎవరు జాయిన్ కావడం లేదు అంటే ప్రభుత్వ విద్య ఎంత సంక్షోభం వైపు వెళ్తోంది అన్నది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నారా లోకేష్ గారే ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు. నేను చాలా ప్రతిష్టాత్మకంగా కావాలని తీసుకున్నానని చెప్తున్నారు. కానీ ఎందుకు ఫలితాలు కనిపించడం లేదు? నాడు నేడు ఆగిపోయింది. ఎక్కడ కూడా అంటే ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ స్కూళ్లకు 20-30 ఏళ్ల క్రితం ఉన్న వైభవం వస్తోంది అన్న ఒక అభిప్రాయం నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఓకే ప్రభుత్వం అన్నది ప్రభుత్వ స్కూళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు అని తల్లిదండ్రుల్లో పిల్లల్లో ఒక నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. 4,64,000 మంది తగ్గిపోయారంటే దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏ కారణాల వల్ల? లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్ణయాల వల్ల ఇది జరిగిందని చెప్తే మాత్రం ఇక కాదు. ఎందుకంటే ఏడాది దాటిపోయింది. రైట్. అయితే గత ఏడాది తల్లికి వందనం పూర్తిగా అసలు ఇవ్వలేదు, ఈ ఏడాది కొంత ఇచ్చారు. అయితే కొందరికి అందలేదని, సరే అటువంటి సమస్యలు ఎప్పుడు ఉంటాయి అనుకోండి. మరి అప్పుడేమో లోకేష్ గారు 1,000 రూపాయలు మెయింటెనెన్స్కి ఇస్తేనే కట్ చేశారని కోప్పడ్డారు. ఇప్పుడు ఆయన 2,000 కట్ చేశారు. సో ఈ ఎఫెక్ట్ కూడా ఏమన్నా అంటే అఫ్కోర్స్ అన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇచ్చి ఉండొచ్చు, కొంతమందికి అందినా అందకపోయినా. సో మరి ఒక ఏడాది ఎగ్గొట్టడాన్ని ఎట్లా చూడాలి? కొమ్మినేని గారు, ఓన్లీ తల్లికి వందనం అమ్మ ఒడి వల్లే స్కూళ్ళకు పంపిస్తారు పిల్లలని కూడా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకవైపు
అమ్మఒడి ఇస్తూ అట్ ది సేమ్ టైం స్కూళ్ళని బాగు చేయడం, ఆధునీకరించడం, ఈ గోరుముద్ద లాంటి పథకాలు తీసుకురావడం, మంచి భోజనం పెట్టడం, మంచి మంచి సంస్కరణలతో విద్యను అందించడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఒక నమ్మకం ఏర్పడింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మీద నమ్మకం పోయింది. ప్రభుత్వ స్కూళ్ళ మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో తల్లిదండ్రుల్లో నమ్మకంగా తగ్గిపోయింది. Right. కాబట్టి తల్లికి వందనం ఇచ్చినా ఇంకేం చేసినా కూడా స్కూళ్ళ మీద, ఈ విద్యా వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం కలిగించకపోతే ఇది ఇంకా చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. Right. అసలు 4,64,000 మంది విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారో ప్రభుత్వం చెప్పాలి. అందుకు పైగా ఎక్కువ మంది టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య ట్రాన్స్ఫర్ లాట్లో 1,200 మంది టీచర్లు మిగిలారన్నారు. మరో 16,000 టీచర్లకి పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. అది ఇంకా అది ఏ దశకు వచ్చిందో నాకైతే అవగాహన లేదు, కానీ అంటే పరీక్షలు జరిగినట్లున్నాయి, కానీ మరి అవి ఎప్పుడు అవుతాయో తెలియదు. సో ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. గౌరవ మంత్రి గారేమో మిగతా ఈ శాఖ కంటే కూడా మిగతా శాఖల మీద, లేకపోతే ఈ రెడ్ బుక్ గోల్ మీద ఎక్కువగా ఉంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి కదా. ప్రజల్లో విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది అన్నది జగన్ గారి హయాంలో చాలా క్లారిటీ ఉండేది. ఓకే, ఈ నిర్ణయం తీసుకుంటున్నారు, దీనివల్ల ఇది జరుగుతుందని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుంది అనేది. మొత్తం గందరగోళంలోనే ఉంది. విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు, తల్లిదండ్రులు, ఈవెన్ టీచర్లు కూడా అంత గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు. అది ఎక్కడ ఎన్ని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ అన్నది దేన్ని కూడా ప్రభుత్వం నెత్తినేసుకోకూడదు, దాన్ని మెల్లగా ప్రైవేట్ వైపు అప్పగిస్తేనే అది బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి ఆయన. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఇంతకు మించి డెవలప్ చేస్తారా ఆయన అనడానికి కూడా లేదు అవకాశం. రైట్. శివశంకర్ గారు చెప్పండి, మీ ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి వస్తున్న వార్తల మీద మీ స్పందన ఏమిటి? చింతామోహన్ గారు అయితే ఏకంగా 5,000 స్కూళ్ళు మూతపడ్డాయి అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు ఇది ప్రభుత్వ స్కూళ్ళలో ఈ డ్రాప్ అవుట్స్ అంటారా, లేకపోతే టీసీలు తీసుకుని వెళ్ళడమా, దగ్గర 4,64,000 మంది ఒక అకాడమిక్ ఇయర్ లో డ్రాప్ అవుట్ అయ్యారంటే కనుక ఇది చాలా డేంజర్ బెల్స్, చాలా ప్రమాదకరమైనటువంటి ఘటికలు. ఎందుకంటే దీనికి సంబంధించింది గతంలో చూసాం, చింతామోహన్ గారు చెప్పినట్టు 2014-19లో కూడా ఆ యొక్క ఇప్పుడు నారాయణ సంస్థలు నడిపేటువంటి నారాయణ గారేమో వేరే మంత్రి ఉంటే, ఆయన వియ్యంకుల గంటా గారేమో విద్యాశాఖ ఆయన చేతిలో ఉండే. అప్పుడు కూడా రేషనలైజేషన్ అనేటువంటి పేరుతో దాదాపు 5,600 స్కూల్స్ ని, 4 ఉన్నారు, 3 ఉన్నారు, 6 ఉన్నారు, అందుకని వైబిలిటీ కాదని చెప్పి పేరుతో మొత్తం అంతా స్కూల్ మూసేసినటువంటి ఘటన గతంలో చూసాం. తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చాలి, అక్కడ అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం, మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడము, తర్వాత సిబిఎస్ఈ సిలబస్ అనేటువంటిది అక్కడ పెట్టడము, తర్వాత గోరుముద్ద ద్వారా మెనూ ఇచ్చి చిక్కీతో సహా, అంటే ఏదైతే పౌష్టికాహారం అవసరమో పిల్లలకి, వారి యొక్క మెదడుకు కావచ్చు, వాళ్ళ యొక్క శరీరానికి కావచ్చు, ఏది అవసరమో అనేటువంటి మెనూ ఇచ్చేసి పెట్టడము. ముఖ్యమైనటువంటిది గతంలో ఎక్కడా దేశంలో లేనటువంటి విధంగా అమ్మఒడి, ఎప్పుడైతే అమ్మఒడి అనేటువంటిది పథకం పెట్టించేసి ఆ తల్లిదండ్రులు ఏదైతే ఈ పిల్లలు కూలీకి వెళ్ళకోకుండా వాళ్ళు కాపాడుకుంటే పిల్లలు సాకే వాళ్ళకి ఈ అమ్మఒడి ఇవ్వడం ద్వారా ఇంటి దగ్గర ఉండి పిల్లలు స్కూల్ పంపించేసేసి ఒక ఎన్రోల్మెంట్ ఏ విధంగా పెరిగిందో మనం చూస్తాము. అదే విధంగా యూనిఫామ్లు, నాడు నేడు ద్వారా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రతి స్కూల్లో కూడా అభివృద్ధి చేసేసి ఈవెన్ మరుగుదొడ్లతో దగ్గర నుంచి మంచినీటి వరకు, మినరల్ వాటర్ ప్లాంట్ వరకు ఏర్పాటు చేసేటువంటిది మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడాను ఈవెన్ 8వ తరగతి నుంచి ట్యాబ్స్ కూడా, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్ కూడా అందించడం కూడా మనము బైజూస్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ కార్పొరేట్ స్కూల్స్ లో కూడా చైతన్య దగ్గర నుంచి నారాయణ వరకు ఇంతవరకు పిల్లలకి బైజూస్ అనేటువంటిది కరికులం ఇచ్చేసేసి ట్యాబ్స్ ఇచ్చినటువంటి దాఖలాలు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఇప్పటికీ లేవు. సో అదొక అంశము. ఇక్కడ రెండవ అంశం ఏంటంటే, ఎప్పుడైతే జగన్ గారు దిగిపోయి ఈ కూటమి పాలనలో వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా అయినటువంటిగా, యూనిఫామ్ ను మార్చేద్దాం, కలర్ మార్చేస్తే జగన్ గారి పేరు పోతుందని యూనిఫామ్లు కలర్లు మార్చడము, బ్యాగుల మీద బొమ్మలు మార్చడము, అంతే తప్ప చిత్తశుద్ధిగా ఆ స్కూల్స్ నాడు నేడు ఏదైతే 2వ ఫేజ్ పూర్తయ్యాయి కదా, ఇంకా 3వ ఫేజ్ వెళ్ళేసి మిగతా స్కూల్స్ పూర్తి చేస్తాము, అదే విధంగా ట్యాబ్స్ కూడా ఇంకా 5వ తరగతి వాళ్ళకు, 4వ తరగతి వాళ్ళకి ఇద్దామనేటువంటి ఆలోచన చేయకుండా ఏ విధంగా రాజకీయం చేయడము, స్కూల్ దగ్గరికి వెళ్ళడము. లేదు సార్, ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఒక్క నిమిషం. స్కూల్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ కూర్చోవడము, ఆ ఫోటోలు తీసుకుని జగన్ గుర్తొస్తారు. ఆ బల్లలు చూసినా, ఆ యొక్క ఎన్విరాన్మెంట్ చూసినా కూడాను. సో ఈ రోజు ప్రైవేట్ వాళ్ళనందరినీ కూడా మంత్రివర్గంలో పెట్టుకోవడం వల్ల
వాళ్ళ స్కూల్ ఎంకరేజ్ చేయకపోవడానికి 1 సంవత్సరం అమ్మఒడి ఎగరగొట్టడం వల్ల, ఇంగ్లీష్ మీడియం తీసేయడం వల్ల ఆ పిల్లలు స్కూళ్ళకి వెళ్తే ఇంగ్లీష్ రాదు, అదే విధంగా డబ్బులు కూడా రావట్లేదనే ఉద్దేశంతో ఎక్కడైనా ఒకటే కదా అని ఈ ప్రైవేట్ స్కూల్స్ కి ఇంగ్లీష్ మీడియం ఉంచుతుంది, ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు. అదే ఇంగ్లీష్ మీడియం అక్కడ పెట్టి ప్రభుత్వం అమ్మఒడి అనే కార్యక్రమం ఇచ్చి ఉంటే, వాళ్ళు చెప్పినటువంటి అన్కండిషనల్ గా 20 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చి ఉంటే ఈ రోజు ఈ యొక్క డ్రాప్అవుట్ దగ్గర కాదు. ఒక కేస్ స్టడీ కూడా ఉదాహరణ చెప్తున్నాం సార్, ప్రజలకు అందుకు అర్థమయ్యే విధంగా. వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది, అక్కడ పోరుమామిల్ అనేటువంటి మండల కేంద్రంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో 17 మంది ఉంటే కనుక గత సంవత్సరము ఈ రోజు 8 మందికి వెళ్ళారు. అదే విధంగా కాకినాడ జిల్లా రౌతాలపూడి అనేటువంటి గ్రామంలో ఆ మండల కేంద్రంలో 80 మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే కనుక వాళ్ళందరికీ కూడాను 43కి పడిపోయారు, అంటే 50% పడిపోయారు. అదే విధంగా ఇంకో గ్రామంలో అదే మండల కేంద్రంలో 60 మంది ఉంటే 33 మందికి పడిపోయారు. అంటే సగానికి సగం వరకు విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యి, కొంతమంది తల్లులు కూలికి పనులకు వెళ్ళడము, వాళ్ళకి చదివే పూర్తిగా మానేయడము. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ లో నారాయణ వాళ్ళకు ఆదాయం వచ్చే విధంగా ఇది ఎంకరేజ్మెంట్ తీసుకుంటారు తప్ప ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళ మీద ఫోకస్ పెట్టకపోతే భవిష్యత్ అనేటువంటిది అంధకారంలోకి వెళ్తది. పేదవాడు స్కూల్ అమ్మఒడి యొక్క ఎంకరేజ్మెంట్ తో ఇంగ్లీష్ మీడియం ఉంది, స్కూల్స్ బాగున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారే తప్ప ఈ రోజు అటువంటి చర్యలు తీసుకోకపోతే, ప్రోత్సహించకపోతే వాళ్ళ యొక్క పేదోడి బిడ్డలు అంధకారంలోకి వెళ్తారు. రైట్ బాబు, గతంలో నేను కూడా సందర్భాలు చూసినప్పుడు పులివెందులు కానీ నెల్లూరులో కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో నో వేకెన్సీ బోర్డులు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు మరి ఆ పరిస్థితి ఉందో లేదో తెలియదు. అలాగే 5 స్టార్ హోటల్లో ఏవైతే వాడతారో టాయిలెట్లలో అటువంటి టాయిలెట్స్ని కూడా వాడటం నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా గొప్ప విషయమే, కానీ దురదృష్టవశాత్తు పరిణామాలు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం అవి ఎట్లున్నాయో నాకు తెలియదు.